వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రష్మి గురించి మనందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోతో ఎంతో పాపులారిటీ అయింది బుల్లితెర యాంకర్గా. అలాగే అనేక సినిమాల్లో కూడా మంచి మంచి క్యారెక్టర్స్ వేసింది. కాకపోతే అక్కడికన్నా బుల్లితెరలో మంచి పాపులారిటీని కూడా తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే వాళ్ళు షోల్లో కూడా సందడి చేయడం, దాంతోపాటు సినిమాల్లో నటించి మెప్పించింది కూడా. ముఖ్యంగా సుడిగాలి సుధీర్తో చేసినటువంటి షోల వల్ల కూడా ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ అయితే ఏర్పడడంలో ఆమెకి ఎక్కువగా వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఆమె ఇప్పుడు ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే చేశారు. ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవాలంటే రష్మికి సంబంధించి అలాగే మరిన్ని అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక ఎందుకు ఎమోషనల్ అయిన పోస్ట్ చేసింది, అది కూడా కన్నీరు పెట్టుకునే విధంగా కూడా పోస్ట్ చేసింది. అయితే సోషల్ మీడియాలో పలు హాట్ ఫొటోస్తో ఎప్పుడు షేర్ చేస్తూ ఫాలోవర్స్ని పెంచుకుంటున్నటువంటి రష్మి ఇటీవల తన తాతయ్య మృతి చెందినట్టుగా ఇన్స్టా వేదికగా కూడా తెలుపుతూ ఎమోషనల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ పోస్ట్ అందరిని కూడా కొంత కదిలించిందని చెప్పుకోవచ్చు. తాజాగా రష్మి తన తాతను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. మనమే కాదు, మూగజీవాలు కూడా మా తాతయ్యని మరణాన్ని తట్టుకోలేకపోతున్నాయి. మీరు చేసిన ప్రతి దానికి ధన్యవాదాలు. మీరు నాన్నమ్మకు 1.5 సంవత్సరాలు అంటే 1.5 సంవత్సరాలు ఆమెను ఎంతగానో మిస్ అయ్యారో నాకు తెలుసు. ఇప్పుడు మీ ఇద్దరు పైన కలుసుకుంటారనేసి కూడా అనుకుంటున్నాను. నా జీవితాంతం మిమ్మల్ని మిస్ అవుతాను, కానీ నా లైఫ్ మొత్తం నానితో మీతో గడిపిన ప్రతి క్షణాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటానంటూ కూడా ఆగస్టు 17వ తేదీన, అంటే ఈ సంవత్సరం ఆగస్టు 17వ తేదీన, అలాగే జనవరి 2023లోకి ఒక శకం ముగిసిందంటూ కూడా రాసుకొచ్చింది. అంతేకాకుండా తన తాతయ్య డెడ్ బాడీ వద్ద తన పెట్ నిల్చొని చూస్తున్న ఫోటోని షేర్ చేసింది. ఇది రష్మి పోస్ట్ చేసినటువంటి ఈ ఫోటో నెటిజన్లు ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. ఆమె ఎమోషనల్ అయినటువంటి కన్నీటి ఫోటోను కూడా చాలామంది పెట్టుకుంటూ అనేకమైనటువంటి సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా వాళ్ళ తాతయ్య ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం. మరిన్ని రష్మికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.